మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల మన దగ్గర ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారికి బోధించాడు. లోక మార్పులను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు గురించి చెప్పాడు. ఆయన వెంబడించండి, మీరు ఆయన వెంబడించండి అని చెప్పాడు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఆయన్ని చంపేశారు, ఖడ్గంతో చంపేశారు. చెవులు అరిగేసినప్పుడు శిష్యులు ప్రభువులు పడుకున్నప్పుడు చెవులు చెవి తీసుకునేలాగా అందించారు కదా ప్రభు. ఆపరేషన్ చేసిన తీసుకెళ్ళి అందించలేదా కనుక యోహానుకు అప్పగించినటువంటి స్త్రీలు కలిగినటువంటి వాటిలో యోహాను కంటే గొప్పవాళ్ళే అని చెప్పాడు. కానీ యోహాను కూడా ఏం చెప్పాడు? ఈయన యేసుక్రీస్తు ప్రభు లోక పాపాలని మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రె పిల్ల సాక్షాత్. చనిపోయినప్పుడు ప్రభువుకి తెలిసింది, కానీ వెళ్ళి బ్రతికించాడా? కానీ పరలోకం నిమిత్తము అల్పులైనటువంటి వారు ఆయన కంటే గొప్పవారు. ఎవరికంటే పరలోక నిమిత్తం అని ఎవరి నిమిత్తం? నీతి నిమిత్తము హతసాక్షి అయిపోయాడు. హెచ్చరించాడు. ఈ దినాల్లో మనం కూడా మంచి అనే దాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో, దాని గురించి హెచ్చరిస్తామో, మనకేమవుతాయి? శ్రమ వస్తుంది, ఆకర్షణ వస్తుంది. అందుకని అభ్యంతరాలు నాకు మానవు, వస్తాయి. ఆ అభ్యంతరాలు అభ్యంతర పరచువారికి శ్రమ. అటు వారిని బయట చెప్పింది. నన్ను కూడా వాక్యం తిరుగుడు రాయి కట్టి నడి సముద్రంలో పడవేయటం వారికి పేరు అని ఒక వాక్యం. ఆ తిరుగుడు రాయి కట్టి నడి సముద్రంలో వేసేది ఏంటి? భౌతికమా? ఏ చూసినా ఇంక అభ్యంతరం వస్తుందంటే నువ్వు ఒక తిరుగుడు రాయి కట్టాలి. దొరికి మనం చేసే నీతి కార్యాలకి అభ్యంతరం వస్తుంది అని అంటే ఒక తిరుగుడు రాయి పెట్టి అది ఆ అభ్యంతరానికి తిరుగుడు రాయి కట్టాలి. దేనికి? మనిషి కాదు. అభ్యంతరానికి తిరుగుడు రాయి కట్టి తీసుకెళ్ళి ఎక్కడేయాలి? సముద్రం లేదంటే ఏదైనా ఆత్మీయమైన అర్థాన్ని చేసుకోవడానికి మనం అవగాహనకి రావాలి. ఏదైనా మనలో ఉన్న బలహీనతకి తిరుగుడు రాయి కట్టాలి. లేకపోతే దాన్ని ఏవాలి? చంపాలి. చంపాలంటే దీనికి బలం లేదు కదా, మనకి బలం లేదు కదా. ఆ బలం ఏ బలం ఉండాలి? చంపడానికి దేవుని బలమై ఉండాలి. అది చంపబడితే అందరూ బ్రతకదు. దేవుడి చేత చంపబడితే బ్రతకదు. మనుషుల చేత చంపితే దేవుడి కార్యాలు మనుషుల చేత చేయకుండా ఆగితే బ్రతుకుతాయి. అవునా కదండి? ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. యేసుక్రీస్తు ప్రభువులో జీవం ఉంది. ఎంతనో వాడి తిరిగి కూర్చున్నాం. ఇడుకు కాళ్ళు మంటలు అంటండి. అటు జాబ్ జెండు బాబు కాళ్ళు మంటలు వెళ్ళిపోవాలి. విశ్వాసం అంతే కదా. ఆర్థికంగా ప్రారంభమైంది విశ్వాసం. అవునా కదా?
ఆ విధంగా విశ్వాసం ఉంటే ఏమైపోవాలి? కొండలనే పెరగచ్చు. కొనలే కలిగి కదా మన కాళ్ళు ఎక్కడ విశ్వాసం అంటే తప్పనిసరి. సరే ఏం చెప్తున్నా జీవం కలిగినటువంటి దేవుడు మనుషులు సభ్యుడి అభ్యంతరం పరచుకోరు. మనుషులు ఆ అభ్యంతరాన్ని మనం ఏం చేయాలి? తీసుకెళ్ళి తెలుగు నాయక కట్టి దాన్ని ఏం చేయాలి? నడి సముద్రంలో పడేయాలంటే అర్థం మనం ప్రార్థన అభ్యంతర అని పడేయాలి. దేవుడు అంటే మనం చేయలేనటువంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు అవి మనల్ని చేయడానికి మనుషులు ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని చంపడానికి మన శక్తి చాలదు కనుక దేవుడి శక్తి చేత మనం దాన్ని చంపాలి. అంటే మన స్వభావాన్ని చంపాలి. దేవుడు చంపిస్తారు శాశ్వతంగా చంపుతారు. మనుషులు ఒకవేళ అభ్యంతరం వచ్చి చంపడానికి చాలా మంది ఏమంటారంటే ఒకరు చచ్చిపోతే ఒకరు చచ్చిపోతే అలాంటి క్రీస్తులు ఎంతో మంది లభిస్తారు అని అంటారు కదా. ఒకరు చనిపోతే మరొకరు లభిస్తారు అని అంటారు కదా. ఎవరైనా మనం అభ్యంతరం వచ్చి మనం లేకుండా చేయాలని అనుకుంటున్నా కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ జీవాన్ని అయితే మనుషులు మనం వాక్యంలో సజీవులుగా ఉన్నా మనం అభ్యంతరం పరుస్తున్నా మంచి పని చేయడానికి అభ్యంతరపరుస్తూ మనం అది చేయకుండా అసలు దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే ఆయనలో జీవం ఉంది కనుక ఆ జీవం ఏం చేస్తుందంటే మళ్ళా జీవత్వ మానసమైనటువంటి సమరయ స్త్రీకి జీవ సంబంధమైనటువంటి మూటనిచ్చాడు. మరణ సంబంధమైనటువంటి సమరయ స్త్రీ అనేకుల్ని చంపుతుంది. కానీ మనం ఏం చేసి బ్రతికించిన ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మాట వినడం వల్ల ఆ జీవపు ఓట కోరుకుంటుంది కనుక ఆ జీవపు ఓట దేవుడు తన నోటనే ఉంచాడు. అనేక బ్రతికించాడు. అది దేవుడి దగ్గర గొప్ప. ఎందుకు నిరుత్సాహపడాల్సిన అవసరంగా సమస్య ఏది లేకపోయినా ఆనంది, హింసలు ఆనంది, మీరు ద్వేషిస్తున్న ఆనంది. అలాంటి అనుభవానికి మార్పు వచ్చారు. కనుక ప్రార్థన గొప్ప కార్యాలు దేవునికి అనుబంధం. చనిపోవడం అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఏమో ఈ కాలంలో కూడా చనిపోయిన వాళ్ళు కూడా లేవు కదా. విశ్వాసం నీకుంటే అలాంటి విశ్వాసము నాకు కూడా అనిపించింది ఒక్కసారి. అది ఎలా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుత్వం పరలోకం నుంచి వచ్చాడు. తండ్రి వాడాయని నేను నా తండ్రి ఏకమే ఉన్నాను చెప్తున్నాడు. ఆయన చనిపోయిన లాజరు లేపాడు, ఆయన కుమార్తెలు లేపాడు, అలా చనిపోయిన ఆయన వెంబడించిన శిష్యులు కూడా పేతురు ఏం చేశారు? చనిపోయినటువంటి వారు కవితకు మీ ఇచ్చన్నది చనిపోయిన లేవు అనగానే దేవుడు అప్పుడు నీకు సదాకాలం నేను మీతో ఉంటాను అని చెప్పాడు. కనుక విశ్వాసం పరిమాణం అంత గొప్ప కార్యాలు కూడా చేస్తుంది. మరి ఎందుకు అవిశ్వాసంగా ఉండాలి?
అంటే విశ్వాస పరిమాణం పెరుగుతుందా, ఆత్మీయత సరిపోతుందా, ఇంకా నాకంటే ఎక్కువ పరిమాణం ఉందా విశ్వాసం? ఆరోగ్యంగా విశ్వాసం ఉంటే కబడి వృక్షం లేచి సముద్రంలో నాటబడితే, కొండలు లేచి సముద్రంలో పడితే దానికి భౌతికమైన అర్థాన్ని మనం తీసుకుంటాం. కానీ నా ఆత్మీయమైన అర్థం కూడా తీసుకుంటే బండల కంటే బలమైనటువంటి సమస్యలు ఉంటే చాలు మన ఒక్క కొండ కంటే బలమైనటువంటి వ్యక్తిని అది పెళ్లిగించగలిగి ఆ ఓటల్లో నుంచి ఆ వేళతో సహా పెళ్లిగించి తీసి సముద్రంలో పడవేయగలిగినంత ప్రార్థన జీవితము నీతి అనుభవం. అందుకని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం వెంబడించారు. మనం ఇంకా విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి కనుక ఇదిగో ఈ ప్రార్థనలు మనం చేసుకుంటున్నాం. అమ్మగారు ఏమన్నారంటే, 6 గంటల నుంచి 10 రేపు 6 గంటల దాకా పెట్టారు ప్రార్థన, ఏదో సాయంత్రం కాసేపు పెట్టుకుంటే సరిపోతుంది కదా. సాయంత్రం కాసేపు రాత్రి 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు అందలేదు. అదే ఏదో 10 గంటల నుంచి 6 గంటల నుండి ఎవరున్నారు ఎవరు ఉంటారు నేనన్నాను. కళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు బాగా. సాయంత్రం పెట్టచ్చు నా ఉద్దేశం. రాత్రి రానులు ఉంటారు, పరవచ్చేవాళ్ళు ఉంటారు. రాత్రులు కొంతమందికి రాను కుదరదు. 2 బ్యాచ్లు పట్టిందంట. అప్పుడు 2 బ్యాచ్లు అనేవి అవును. ఇప్పుడు అదే కదా 6 గంటల నుంచి వస్తే అందుకని ఏమన్నాను, అయ్యా మాకు ఇది 1 గంటే ఉంటుంది మా సమస్య. మీరు కూడా వచ్చి నా తోట పని చేయండి అన్నాడు. 5 గంటలప్పుడు కూడా ప్రభు ఏం చెప్పారు, వాళ్ళకి కూడా సమానంగానే జీతం ఇచ్చారు. మొదటి జీతం అందుతారు తర్వాత కానీ పనికి రమ్మన్నాడు. అమ్మా పొద్దున్నే 9 గంటలు డ్యూటీ అయిపోయింది, సాయంత్రం 5 గంటలు డ్యూటీది కాదు. అయితే వచ్చారు, మా తోటలో పనికి వెళ్ళండి అన్నారు. 12 గంటలకు అప్పుడు కూడా కొంతమందికి వచ్చారు. సరే వెళ్ళండి అన్నారు. 3 గంటలకు వచ్చారు, వాళ్ళని వెళ్ళమన్నారు. సాయంత్రం దిగిపోయేటప్పుడు కూడా 5 గంటలకు దిగిపోయేటప్పుడు కూడా మేము కూడా వచ్చారు. వాళ్ళు కూడా అందరికీ సమానంగా ఎవరికంటే రావద్దంట. అయ్యా నేను 1 గంటకి వచ్చాను అలా ఈ ఉప్మా పనికొస్తలేదా? పనికొస్తలేదు, పనికొస్తుంది కనుక మనం ఉదయం నుంచి మళ్ళీ రేపు గురించి రేపు ప్రార్థన. మనం ఈ గుంపులో ఎంతమంది ఉంటారో చివరి వరకు ఉండేవాళ్ళు ఉంటారు. మరి దేవుడు ఒకవేళ అప్పుడు ఉపమాన రీతిలో అందరికీ నీతో ఒడంబడిక, నీతో దేవుడు నువ్వు చేసుకున్న ఒడంబడిక నీ విశ్వాసాన్ని బట్టి నీకు కలుగు. అక్కడ సమానుకూలి అంటే ఆయన కూడా మేలు చేశాడు దేవుడు. అంటే నీ మేలు ఇంకొకరి మేలు ఒకలా లేకపోవచ్చు. ఈ దేశం మేలు మరి ఇంకొక దేశం మేలు ఒకలా లేకపోవచ్చు. అది మనం కూడా సాయంత్రం 5 గంటలకి వెళ్దాం అనుకున్నాము. ఇదంతా వేస్ట్ కదా అట్లా అనుకున్నట్టయితే మరి స్వరూపవాళ్ళు పొద్దున్న 6 గంటలకి ఆత్మగౌరవం నుంచి మనసులు రావడం అర్థమే కదా. ఎవరు ఏ విత్తనం ఎత్తుకుంటారో ఆ పంటనే వస్తారు. దేవుడు అందరికీ బహుమానం ఇస్తారు, కానీ ఎత్తుకున్న దాన్ని బట్టి పంట పోసుకుంటారు. ఎత్తుకున్న దాన్ని బట్టి పంట
కోసుకుంటారు. మన సమస్యలు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థనాత్మను తెచ్చుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు మనం అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యం. మంగళగిరి మంగళగిరిలో ఒక అంతకుముందు ఒక సంవత్సరం క్రితం అతనికి చెప్పాను, నేను ఈ పాపాలు మీకు అడ్డుగా ఉన్నాయి, తీసేసుకోండి అని చెప్పాను. మళ్ళా సంవత్సరం తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశారు ఆయన. వాళ్ళు ఫోన్ చేశారు అక్కడ సార్ అన్న వచ్చి కొంచెం మాట్లాడన్నా అంటే నేను ఫోన్లో మాట్లాడి వాటికి ఫోన్లో కూడా తీసి చూపించాను. సరేలే అప్పటికి ఇప్పటికి చాలా బలహీనమైపోయాడు మనిషి. పక్కన వెలిగిపోయి కాలు మనిషి అక్కడ ఏమైపోతున్నాడు పరిస్థితి. వాళ్ళు ఒక వాగ్దాన సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఆ స్థలానికి నా విశ్వాసాన్ని బట్టి నేను చనిపోయే పరిస్థితి నాకు వచ్చినప్పుడు నా భార్య పిల్లలను తీసుకొని వెళ్ళి నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉండడం వల్ల అన్యాయమైంది. నేను అక్కడ నుంచి డ్యూటీకి వస్తున్నాను. గవర్నమెంట్ నాకు సెలవు ఇవ్వలేదు. 40 days నాకు సెలవు పనులు ఇవ్వలేదు. డాక్టర్స్ కూడా ఇవ్వనన్నా. చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఏమన్నారంటే నాకు పరిహారం కదా అది ఏంటి ఎగటాలి చేశారు. ఏంటో పరమపుత్రుడు ప్రార్థన అంటున్నాడు, ప్రార్థన చేసుకుంటే బతుకుతాడా, మందులు వాడితే బతుకుతాడా, వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళ అన్నారు. అయినా కానీ పిచ్చెక్కింది వెడికి పిచ్చోడు అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. పిచ్చెక్కిందా అంటే నా దేహం యొక్క పరిస్థితిని బట్టి, నా స్థితిని బట్టి అన్నారు. వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, శరీర శాస్త్రాన్ని చదువుకున్నారు. దేవుడు ధర్మశాస్త్రము పంపించాడు మనుషులకి. శాస్త్రాలు ఏం శాస్త్రాలు ఉన్నాయి? ఎన్నో శాస్త్రం. నా శరీరాన్ని బట్టి వాళ్ళు మాట్లాడాడు. పొద్దున అంటే స్వస్థత వస్తుంది అన్నారు. విశ్వాసాన్ని ఉపయోగిస్తే స్వస్థత వస్తుంది. నన్ను రక్షించిన స్థలంలో నాకు స్వస్థత కూడా ఉంది అని నేను నమ్మాను. ఆటంకాలు వస్తే ఆటంకం రాదా? వస్తుంది, తప్పనిసరిగా ఆటంకోవచ్చు. వచ్చినాగానే నా నమ్మకం ఏంటి? అయ్యగారి ఆలోచన ఏంటంటే వ్యాధిగ్రస్తులు ఇద్దరు గురించి చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోతే సమాజానికి చెడ్డ పేరు వస్తుందేమో, నేను నీ గురించి చచ్చిపోతున్నా అనే వస్తుంది కదా. అందుకనే నేను ఢిల్లీ వెళ్తుంటే అయ్యగారు నువ్వు నాకు వద్దనుకున్నాడు. అయ్యగారు వద్దన్నారు. అమ్మగారు బండి ఎక్కమన్నారు. ఎప్పుడు బండి కదులుతున్నప్పుడు తమిళనాడు ఎక్స్ప్రెస్ బండి కదులుతున్నప్పుడు ఎక్కమన్నారు. అయ్యగారు ఏంటంటే ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళేదంతా ప్రార్థన చేస్తానే ఉంటారు. నాకు ఈయన ఎక్కడ తెచ్చిపోతాడు, పరిస్థితి పరిస్థితి. కానీ ఆ టైంలో కూడా నేను వెళ్ళాలని మనసులోనే ఉన్నాను. కనుక నా ఆలోచన ఏంటి, నాకు అన్నది అయితే అన్నారు. కానీ చెప్పుకోలేదు కదా, అన్నానికి అప్పగించలేదు దేవుడు. అప్పగిస్తేనే కదా మనం అప్పగించుకునేది నీకు అప్పగించుకోవాలి. దేవుడు మనల్ని సజీవుడిగా వస్తాడు. ఆయనలో జీవం ఉంది కదా, జీవంగా వస్తాడు. సరే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం. అందరూ ఇంకా ఈ పరిస్థితి అయిపోయింది, చాలాసార్లు చెప్పుకుంటాను మీకు, అయిపోయింది, చనిపోతాడు, అలా కొంచెం వసూలు చేసి ఫ్యామిలీకి వెళ్తాం
అని డిసైడ్ అయ్యాను. ఆ మాటలు కూడా నాకు జోలు పడ్డాయి. అప్పు కావాలని ఒక దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిపోయేవారు అమ్మ నీకు అప్పు ఇస్తే అంటాగా నువ్వు చేస్తారని మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మా తమ్ముడిని అడిగానంట, మీ అన్నయ్యకి అప్పు వచ్చా? నాకు తెలియదు, నేను దానికి రెస్పాన్సిబిలిటీ కాదు. మీ తమ్ముడిని అడిగానా? మీ తమ్ముడు నాకు తెలియదు అంటాడు. నేను ఇస్తానని నమ్మకం నీకుంటే నాకు తెలియదు. నా తమ్ముడి విట్నెస్ బట్టి నువ్వు నాకు తెలుసు అంటే అక్కడ స్వజనులు కూడా ఏమయ్యారు? స్వజనులు కూడా సైకిల్ మామ తప్పించుకోవచ్చు. అంకితం లేకుండా నా కోసం ప్రార్థన చేయండి అని అంటే కాదు, మనం ప్రార్థన చేయాలి. అంటే అక్కడికి మరేపిల్లలు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి అప్పట్లో చేయడానికి ఒక కాలం అనుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు స్వస్థపరిచాడు. కూర్చొని లేవలేని పరిస్థితి. ఆ 2 రూపాయలు తీసుకెళ్ళి లైన్లో నిలబడి అమ్మ పెట్టమని ఆ క్యూలో నిలబడి 2 రూపాయలు ఎవరు అని అడిగారు. దేవుడు ఆయన రమ చెప్పండి ఎలా చెప్పండి. ప్రతిదీ ఒక మంచిగా తీసుకుంటే మనిషిలో జయం వస్తుంది. నేను వెళ్ళి పళ్ళు తీసుకుని వెళ్ళి నేను పెట్టుకుని వచ్చాను అంటే ఆ పరిస్థితుల్లో కూడా తీసుకెళ్ళి అంటారు కదా జనరల్గా, ఆ పరిస్థితుల్లో కూడా పరీక్ష వచ్చింది. మనం తెచ్చుకుంటున్నాం. అయితే దేవుడు వెంటనే నాకు ఆమెగానే మన ప్రార్థన చేసి నాకు ఇచ్చారు. అదే రాసుకొని అదే కడుపు తీసుకో, అదే నీకు మెడిసిన్. ఏమైపోయింది జబ్బులని? మరి ఇక్కడ మనసు పాడు చేసుకుంటే చెప్పండి. దేవుడు కార్యాలు చేయాలంటే అవసరం చేస్తున్నాడు. బలహీనమైన స్థితిలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు అప్పుడు ఏం లేదా, ఆ టైం అయిపోయింది, నేను మళ్ళా డ్యూటీకి వెళ్తా వస్తున్నాను, జబ్బులన్నీ పోయి ఏంటి ఏమైంది, ఏం చేశారు అంటే ఏమి షుగర్ కూడా లేదా, ఇక్కడ షుగర్ కూడా పోయిందా నిజంగా? ఇప్పుడు నువ్వు నా మాట నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నావు, నేను షుగర్ పోతాను అంటే నిజంగా పోయిందా షుగర్? చూసుకో, చెక్ చేసుకోవాలి. లేదు, షుగర్ వరకు ట్యాబ్లెట్ వాడాలి. అప్పుడెప్పుడు 97లో మొదలుపెట్టాను ట్యాబ్లెట్, ఇప్పటికి షుగర్ నిమిత్తం ట్యాబ్లెట్ వాడాలి. కార్యాలు చేస్తారు దేవుడు. అతని దగ్గరికి వెళ్ళి చెప్పాను, మళ్ళీ మీ పక్క పెరిగిపోయింది, కాలు సన్నగా అయిపోయింది, వదిలేదు తక్కువ లాస్ట్ ఇయరే చెప్పాను. అక్కడికి ఎలా అక్కడే దేవుడు ఉన్నాడా? ఎందుకు సభ్యులు మాటలు వస్తాం దేవుడు అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు యాజకుడికి కనుకొచ్చుకోమని ఎందుకు తీసుకెళ్ళి శుద్ధిలో ఉండే చెప్పకుండా యాజకుడికి కనుకొచ్చుకోమన్నాడు. చూస్తున్నారు వాళ్ళు నడుచుండగానే శుద్ధులయ్యారు. కానీ అక్కడికి వెళ్తే రక్షించిన దేవుడు స్వస్థత కూడా ఇస్తాడని అనుకొని ఆ అవసరం పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు
స్వస్థతించారు. అప్పటి నుంచి నేను ఒక నిబంధన చేసుకున్నాను. ప్రతి నెల శుక్రవారం, శనివారం, ఆదివారం ఆ స్థలానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అని ఒక నిబంధన చేసుకున్నాను. వాళ్ళు ఎందుకన్నా ఎక్కడి నుంచి మనకి ఆటుపట్టు కావా, ఎక్కడి నుంచి వస్తాయి, మనుషుల నుంచి రావా వస్తాయి. ఎటు వచ్చినా కానీ వాటిని లక్ష్య పెట్టక మనం అనుకున్న నిబంధనని కొనసాగించగలిగినప్పుడు అది మనకి బ్లెస్సింగ్ అవుతుంది. కనుక అక్కడికి వెళ్ళి నేను ఆరోగ్యాన్ని సమకూర్చుకున్నాను. దేవుడు ఇచ్చాడు. ఆ సంగతి ఆయన చెప్పి ఆ సాక్షి. మరి అప్పుడు ఆయన ఏం చేయాలి? గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంటే నేనే వెళ్ళానండి. గవర్నమెంట్ సెలవు చాలా కష్టం కదా. అక్కడి నుంచి అపాయింట్మెంట్స్ చేస్తూ ఒక సంవత్సరం అయిన తర్వాత ఇక్కడ వద్దు లేదా ఇక్కడ నుంచి సేవ చేయను. 10 సంవత్సరాలు తరబితులో ఉన్నా కానీ 10 సంవత్సరాలు తరబితులో ఉన్నా కానీ వాళ్ళ సేవ నమ్మట్లేదు. 10 నెలలో ఏమన్నాను అంతే, సంవత్సరంలో మీకు అవసరం లేదు కదా, సేవ చేయడానికి వెళ్ళిపోవాలని చెప్పేసి నన్ను ఇక్కడికి ఎల్లంపూడి పంపించాను. నేను ఆ సంగతి ఆయన చెప్తే ఆయన అంటే ఆయన ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ఆయన తగ్గాడు. రాజసింహ పరిస్థితి ఏంటి, సౌలు పరిస్థితి ఏంటి? పేతురు ఏం చెప్పాడు? సరైనది కాదు, దేవుడి దగ్గర వేడుకోవాలి. వేడుకో, దేవుని వేడుకో, ఒకవేళ నీకు క్షమించబడతావు. కనుక మనం ఇలాంటి ప్రార్థన దేవుడిని వేడుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం. అదే క్షమించబడతావు. నా కోసం ప్రార్థన చేయి, నా కోసం వేడుకోవాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నీకు ఈ జబ్బుందా బాగుందని మెడిసిన్ ఇస్తే అవసరం లేదయ్యా నాకు స్వస్థత రావాలని అంటే ఎలా వస్తుంది? అవుతుందా? అవును. బ్రతకాలంటే అవసరమైతే పిల్లలకి చదువు 1 సంవత్సరం మానేసి నీ ప్రాణం కావాలి. మానేస్తే భార్య కూడా ఇల్లు ఎక్కడికి పోతుంది? వస్తుంది కదా. మా సొంత ఇల్లండి, చదువులండి. అసలు ప్రాణమైన తర్వాత ఇవన్నీ ఏం చేసుకుంటాం? ప్రాణాన్ని ఉపయోగించుకోవడానికి ఏం చేయాలి? తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. వెళ్ళి అక్కడ వెళ్ళండి. అవసరమైతే మీరు అందరూ కలిసి ఒక కాలం పాటు అర్థం చేసుకోండి. అభివృద్ధంగా చెప్తా ఉంటాను. జీవనాత్మకమని చాలా మంది సాక్షి చెప్తారు. దేవదూతలు ఇక్కడ సంచరిస్తున్నారు అని. ఆ నమ్మకం విశ్వాసాన్ని బట్టి అక్కడ నుండి తిరుగుతుంటే పౌలు ఎంతకాలం ప్రార్థించానమ్మా, ఏమ్మా నువ్వు చదువుతావు, నేను వాక్యం చెప్తున్నాను, నువ్వు చదువుతున్నావు. క్రమం కాదు, నీకు చదువుకోవడానికి సమయం ఉంటుంది. అదే మిస్లీడ్ అవ్వటం. చెప్పే మార్కులు వినండి. అక్కడ చదవటం కాదు. చదివేటప్పుడు చదువు, పాటలు పాడేటప్పుడు పాటలు పాడు, వాక్యం వినేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. ఒకటి నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు. పౌలు 2 నెలలు ఉన్నాడా, 3 నెలలు ఉన్నాడా? 4 రోజులు ఉన్నాడు. 4 రోజులు ఎంత ప్రార్థన చేశాడు? దాన్ని నేనేమో
ప్రార్థన చేయడు అటు ఇటు తిరుగుతున్నాడు అర్థం చేశారా? అర్థం లేదు. వెళ్ళిన మొదటి దినాల్లో తీసుకుబడి వెళ్ళిపోవాలంటే ఆ తర్వాత ఏం చేస్తారు? ఈయనే ఆ పనులు చేసేవాళ్ళని ఈ పని ఆ పని ఈ పని అని ఈయన మేనేజ్మెంట్ చేస్తారు. అటు ఇటు తిరుగుతున్నాడు. ఆమె డిసైడ్ చేసేవాళ్ళు ఇక్కడ ఈ ఇంట్లో ఉండదు మీరు. ఆ ఇంట్లో ఉన్నాడంటే వాళ్ళ స్థానే తిరిగిపోయారు, చక్కగా మారిపోయారు. అయితే ఆయన రాబు వేసుకోవడం బయటకొచ్చి ప్రార్థన చేసుకోపోయాడు. ఏదో జరిగింది. అప్పుడు వ్యసనం నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు నేను సేవకునే చెప్పుకుంటాడు. ఆ ఊళ్ళో అందరూ దగ్గరికి పోయి నేను సేవకునే చెప్పుకుంటున్నాను. అప్పుడు ఎట్లా మారాను, ఎలా మారాను అంటే నేను ఎదురు మారానంటే నేను సేవకుని అని అనుకున్నాడు. చెప్పుకుంటాడే ఆ సంగతి తెలుసుకోలేదు. సువార్త వెళ్ళి అదే ఫిజియోథెరపీ డాక్టర్ నుంచి వస్తాడు. ఎవరికైనా కట్టి మసాజ్ చేస్తే అది ఎంత మారేవు అలానే అక్కడ అడుగుతుంటే దేవుడు మార్చాడు ఆయన. అది ఎక్కడ నువ్వు సేవ చేస్తుందంటే దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్తాను. కానీ ఆ స్థలం యొక్క ప్రభావం అది కార్యం జరిగిస్తాం. విశ్వాసంతో నీకు విశ్వాసం లేకపోయినా ప్రార్థన లేకపోయినా ఆ స్థలానికి ఎలాంటి కొంతమంది నాకు వెళ్ళి ఆత్మలాగా తిరుగుతూ ఉంటాను. కానీ ఆ ప్రభావం ఉన్నటువంటి ఆ చీకటి ఆ పాలు ప్రభావం ఏమైపోయింది పోయి అలాగా ఏదో వ్యాధి అక్కడ పోతుంది అన్న ఉద్దేశం మనం ఎప్పుడైతే చేస్తామనుకుంటున్నాము తప్పనిసరిగా కనెక్షన్ పెట్టుకోవాలి. మనకి సంఘానికి ఏ కనెక్షన్ ఉండాలి? సహవాస కనెక్షన్ ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం, మనం కూడా కమ్యూనికేషన్ వెళ్తా వస్తా ఉంటే ఏమవుతుంది? అది లేకపోవడం ఎడమాపు. అది లేకపోవడం వల్ల బాగా పరిచయం ఉన్న వాళ్ళ పేర్లు కూడా మర్చిపోతారు. ఎడబాబులో మర్చిపోతాం. ఏంటి నీ పేరేంటి? పేరు చాలా కాలం ఈ పేరు చూసి అన్నట్టుగా ఉంటుందా? మనకి అదే మనం కమ్యూనికేషన్ అంటే పుట్టుల పేరు వాళ్ళ గుర్తింపులో మనం ఉంటాం, మన గుర్తింపులో వాళ్ళు కూడా ఉంటారు. ఎడబాబు ఎడబాయి స్థితి మనం ఎప్పుడైతే వస్తారు ప్రోగ్రామ్ కమ్యూనికేషన్ అంటే అనమార్చకుండా మనల్ని శోధిస్తున్న వాళ్ళు మారిపోతారు. మనల్ని బాధపెట్టేవాళ్ళు దానివల్ల వ్యాధులు పోతాయి. ఆ విషయం చెప్పాను. అదే సేమ్ అదే సేమ్ విషయం మీకు చెప్పాను. మళ్ళీ మీరందరూ వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు చేయగలడు. ఏ వైద్యుడు మందుల దగ్గరికి వెళ్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, కానీ అవన్నీ మానేసేసి దేవుని దగ్గరికి విశ్వాసం ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా అని అనుకుంటే వెళ్ళండి. అవకాశం మనం వెళ్ళమంటున్నాం, కానీ వాళ్ళు అవకాశం ఇస్తారో అలా వెళ్ళగలిగితే విశ్వాసాన్ని పెంచుకుంటే దేవుడి కార్యాలు మనం ప్రార్థన పెట్టుకున్నాం. దేవుడి కార్యాలు వచ్చి మనకి సమస్య మనం ఏదో ప్రార్థన చేస్తే ఆ ఇక్కడ ఉండి కూడా
ఎవరికి చెప్పలేదా, వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తాము అని ఫోన్ చేసి చెప్పాను. మీరు వచ్చి ఒక గంట కూర్చొని వెళ్ళొచ్చు అని అవకాశం ఇచ్చారు. ఒక గంట కూర్చొని వెళ్ళొచ్చు. దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఇస్తాడు. సమయం చూద్దాం. ఏ సమస్య అయినా కానీ సమస్యలే మానవుడు లేడు. వచ్చి కూర్చొని దేవుడి సందర్భం ప్రార్థన చేసుకొని, అందుకని 24 గంటలు పగలంతా మేము పని చేస్తున్నామండి, కుదరదు, అయిపోయింది కదా అనుకుంటే రాత్రులు కూడా కదా. రాత్రులు ఏ సమయంలో మనం ప్రార్థన చేసుకుంటే సంఘంలో 4 మంది అన్నారు కదా, 24 గంటలు అంటున్నారు. ఎవరైనా వచ్చి సమస్య ఉంది అని అనుకుంటే, ఆ దర్శకులు ఉంటే తప్పనిసరిగా ఈ మంత్రులలో ఒక్కరోజు మనం పెట్టే 24 గంటల ప్రార్థనలో తప్పనిసరిగా మేలుకొంటారు. విశ్వాసం ఉంటే నేను తప్పనిసరిగా కొంటారు. అందుకని మనం ఈ ప్రార్థన చదువుతాం. అనగా దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు. 20 దినాల్లో ఉన్నాం, 79 దినాలు మన విశ్వాసం బలహీనం కాకుండా మనం బలపరుచుకోవడానికి సంఘంగా బలవంతులుగా ప్రార్థనాత్మకులుగా లేస్తే ఈ నలుగురు చేసే ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. పాపం చేసిన వాడైతే ఆ స్టేజ్కి రావాలి. సంఘం ఏ స్థితికి రావాలి? ప్రార్థన తెలుసుకున్నాం అనుకోండి, దేవుని ఆత్మ మనల్ని దిద్దుద్ది. నువ్వు ఈ పొరపాటులో ఉన్నావు, ఈ బలహీనతలో ఉన్నావు, ఇలా ఉన్నావు, దిద్దుతుంది, సరి చేస్తుంది. మనం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చదువుతున్నాం. ఊరే సత్యం ఏముంది? ఊరే సత్యం ఏముంది? పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరుగుతుంది కనుక పొదుపు పెరిగిన కత్తి అది మొదలే కావచ్చు. పొదుపు లేకపోతే ప్రయోజనం ఉంటుంది. కత్తి పొదులు అంటే నూనె కత్తికి పొదులు పెరుగుతుంది. ప్రార్థన చేసే వాళ్ళకి ఏం పెరుగుతుంది? పొదులు పెరుగుతుంది. కనుక పొదులు పెరిగిన కత్తులు కాకుండా చిన్నప్పుడు 10 మంది మనం ఉంటే 10 నలుగురైనా గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు. అంటే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎక్కడ ప్రార్థన పెట్టుకున్నాము అక్కడ ఆ చీకటి వెళ్ళిపోతాం. అది సంఘం. అది సంఘం. మనం వర్గం వెళ్ళి అక్కడ ప్రార్థన పెట్టామన్నా కానీ ప్రయోజనం లేకపోతే ప్రయోజనం. సంఘం అలాగా అది చేర్చబడ్డ సంఘంలో అప్పుడు చేర్చబడ్డ వాళ్ళు పెరిగారు. సంఘం ఏమైంది? పెరిగారు. ఈ సంఘం ఇలా బలంగా ఉంది అని అంటే మనవాళ్ళు ఎవరు కాదంటారు? అయ్యా మాకు కూడా వచ్చి సమస్య ఇది ప్రార్థన చేయాలి అంటావా? అంటారా? ఇంత ఊళ్ళో అంటారా లేదు? సమస్య ఉంది, సమస్య మేము ప్రార్థన వస్తామని చేర్చబడ్డ అది మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటుంది. సంఘము బలంగా ప్రార్థన పడుతుంది. బలమైన ప్రార్థన అందరూ చేయగలిగితే వాళ్ళు ఎన్ని కార్యాలైనా సంఘం చూడగలుగుతుంది. గొప్ప కార్యాలయాలను చూస్తుంది. శాస్త్రం తప్పనిసరిగా మన పట్ల చేస్తారు. అందుకనే నేను ఒక సాక్ష్యం ఆ సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాను. చాలాసార్లు చెప్తా ఉంటాను. మరి బ్రతికి ఉన్నానంటే అసలు నిజంగా బ్రతుకున్నానికి ఈ లోకం మీద ఆశ లేదు, ఇంకా హృదయం మీద ఆ ప్రభావం పనిచేస్తున్న హృదయ స్థితిని శుభ్రం చేయాలని నా ఆశ.
అందరినీ కూడా ఒకే స్థితిలో శుభ్రం చేయాలి. అందరూ ఒక్క క్రైస్తవత్వం క్రీస్తు బిడ్డలుగా మనం ఒక్కటిగా ఉండి ఆ బలాన్ని తీసుకొని మన ఇతరులకు కూడా అది ఏ జబ్బులో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా వాళ్ళని బయటికి తీయాలి, ఏ పాపంలో ఉన్నా బయటికి తీయాలి. అది ఆశ. అది గౌరవానికి ఒక ఆధారం ఉండాలి కదా. వాగ్దానం ఆధారం ఉండాలి. ఆ వాగ్దానం ఆ దైవ సేవకులు వాటిలో కమ్యూనికేషన్ ఉండాలి. మనుషులు ఎలాగన్నా మనకు అనవసరం. ఆధారము కమ్యూనికేషన్ ఉండాలి. దేవుడు తప్పలేదా? మనం విమర్శించాల్సిన అవసరం వచ్చింది, మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. మనం దేవుడు చూస్తున్నాడు, ఏమేమి చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. దేవుడు చూస్తున్నారు. నువ్వైతే మనం ఎప్పుడు చెప్తుందని దేవుడు వాక్యం ఉంది, ద్రోహ్యాన్ని దేవుడు వాక్యం ఉంది, గద్దులాన్ని వాక్యం ఉంది. దానికి మనం కట్టుబడి ఉన్నాం. చెప్పగలిగిన దేవుడు ఆయనే చెప్పు. అంతవరకు ఉండకుండా లోపల ఉండాలి. పొంగి నోట్లో నుంచి బయటికి వస్తున్నాను అనగా దాన్ని నింపలేకపోతున్నాం. దానికోసం కూడా మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా చూస్తారండి. సమస్యలు చేయగల దేవుడినే కావాలి పెట్టుకున్నాం, విడుదల పొందుదాం. అదే గొప్ప చెప్పుకోవడమే కాదు, కానీ చేయగలుగుతూనే చెప్పుకోవడమే గొప్ప విషయం కాదు, చేయటమే గొప్ప విషయం. ఎన్నో సమస్యలు ఉంటాయి. అదే కదా, ఆ సమస్యను దేవుడి దగ్గర ముందు పెట్టేసి చేయి ప్రభావం ఆయన చిత్తమైతే ఆయన చిత్తమే. ఆ దోషం ఎక్కడుందో వాటిని వేలతో పాటు ఉదులతో పాటు తీసేసే శక్తి ఆయన. పాపము దోషము ఇక్కడ చెట్టు కనపడుతుంది, కానీ అక్కడ కూడా ఇంకో మొక్క ఉంది. ఈ వేల అంత దూరంలో అక్కడ కొలుస్తుంది కనుక దీన్ని ఒకటి వేలతో తీసేస్తే ఇంకా దానికి ఎక్కడ ఒకటి వేలతో కూడా పెళ్లిగించాలి. ఇద్దరు ఒకటి వేలు అంటే ఎక్కడి ఇద్దరు దగ్గర నుంచి వచ్చేది, ఆ పిల్లల దగ్గర నుంచి వచ్చేది పెళ్లిగించాలి. తప్పనిసరిగా మనం ప్రార్థన చేసుకున్నామండి.